రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 119 అధ్యాయము 130 వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును ప్రేమించడానికి కానీ, వాక్యమును చదవడానికి కానీ, వాక్యమును ధ్యానించడానికి కానీ మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే వాక్యము మనల్ని వెలుగులో నడిపిస్తుంది. అలాగుననే తెలివి లేని వారికి కూడా తెలివి కలిగిస్తుంది. కొంతమందికి ఏది చెడు ఏది మంచి అనేది కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి, ఏది అసత్యం ఏది సత్యం అనేది కూడా తెలియని పరిస్థితి. అటువంటి రోజుల్లో ఈరోజు మనం ఉంటున్నాం. మనకు కనిపించేటివన్నీ నమ్మాలనిపిస్తుంది, కానీ నమ్మితే మోసపోతామని తెలియని పరిస్థితి. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే వాక్యమును ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యమును ప్రేమిస్తారో, ఎవరైతే వాక్యమును చదువుతారో, ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో వారికి దేవుడు వెలుగుగా చెంత ఉండి నడిపించేవాడై ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యమునికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వాక్యమును ప్రేమించే బిడ్డలుగా, ధ్యానించే బిడ్డలుగా, చదువుతూ తెలివిని తెచ్చుకునే బిడ్డలుగా ఉండాలని దేవుని పెట్టి మనవి చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేమందరము కూడా నన్న తండ్రి నీ వాక్యములో నన్న తండ్రి ఎదగాలి ప్రభువా. నీ వాక్యం మాలో ఉంటే వెలుగులో మేము నడవగలుగుతాము నాయన. తెలివి లేని వారికి కూడా తెలివి కలిగిస్తుంది నీ వాక్యం. ఈ రోజుల్లో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుండగా నీ వాక్యము చేత మమ్మల్ని బ్రతికించమని, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.